హలో హై ఫ్రెండ్స్, నేను మీరాజ్. వెల్కమ్ బ్యాక్ టు అజయ్ ఫిల్మ్ టాక్స్. మనశంకర్ వరప్రసాద్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ ఎట్లుందంటే ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన ఆ రేంజ్లో మాత్రం ట్రైలర్ అయితే లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది బాస్కి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా వేరే లెవెల్లో చూపెట్టాలి. నాకు అంత అనిపించలేదు. అండ్ ఇంతకుముందు మన ఓల్డ్ సినిమాలు గరానా మౌడు ఆ సీన్లు కొన్ని టచ్ ఇచ్చినట్లు అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. ఆల్రెడీ మీసాల పిల్ల అండ్ ప్రసాద్ ఈ రెండు సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయినాయి, 100 మిలియన్స్ దాటింది. అది మీసాల పిల్ల అయితే అంటే ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి ఆ సాంగ్ వల్ల అయితే. అండ్ ఒక సాంగ్ వల్ల సినిమాకి రప్పియగలుగుతాడు అంటే అనిల్ రావిపూడి అనుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, గోదావరి గట్టు పైన ఒక్క సాంగ్ భయ జనాలకి థియేటర్కి రప్పించేసింది. అండ్ అలాగే మీసాల పిల్ల కూడా మంచి హిట్ అయింది సాంగ్. కానీ ట్రైలర్ చూస్తుంటే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకైతే. ఓకే బాగుంది ట్రైలర్, అంతే యావరేజ్గా అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. రొటీన్ కామెడీ ఏమో అనిపించింది. ఆ రెండు సాంగ్స్ హైలైట్ ఉన్నాయి, కానీ ఆ మూడో సాంగ్ ఇద్దరు కలిసి వెంకటేష్ అండ్ చిరంజీవి గారు ఇద్దరు కలిసి చేసిన సాంగ్ అయితే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అంత లేవలేదు సాంగ్ అయితే. ట్రైలర్ చూస్తుంటే ఏంటంటే హర్షవర్ధన్ అండ్ చిరంజీవి గారు, కేద్రిన్ అండ్ ఇంకో క్యాండిడేట్ అంటే ఒక 4-5 మెంబర్స్ వీళ్ళొక గ్యాంగ్ ఉండేలాగా ఉంది. అండ్ వీళ్ళ మధ్యనే వచ్చే కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో అది హైలైట్ కాబోతుంది సినిమాకైతే. ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎట్లుందో చెప్పేసిండేమో అనిపించింది ట్రైలర్లోనే మొత్తము. అండ్ చిరంజీవి నయనతార గారు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవడం, తర్వాత విడిపోవడం, అండ్ దాని తర్వాత నయనతారకి ఏదో ప్రాబ్లం వస్తే చిరంజీవి గారు వెళ్ళి కాపాడడం. ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఇదే స్టోరీ లైన్ అయితే అనిపిస్తుంది. వెంకటేష్ గారి క్యారెక్టర్ నాకు తెలిసి సెకండ్ హాఫ్లో లాస్ట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ అనిల్ రావిపూడి గారు అయితే దగ్గర ½ అవర్ అని అన్నారు. మరి అందులో ట్రైలర్లో చూస్తుంటే మాత్రం ఒక చిన్న క్లిప్ తప్ప, ఒక సాంగ్ తప్ప వేరే సీన్లలో అయితే కరెక్ట్గా చూపిస్తలేడు. 10-15 మినిట్స్ ఉంటుండొచ్చు ఆయన స్టోరీ అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే మాత్రం బాస్ లుక్స్ అదిరిపోయినాయి అసలు. యంగ్గా అండ్ ఆ స్టైల్ కానీ ఆ గ్రేస్ కానీ అదైతే అదిరింది అబ్బా. నయనతార బాస్ కానీ ఇద్దరు జోడీ కానీ పర్ఫెక్ట్ ఉంది. ఇంకోటి ఈ సినిమాలో ఫైట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు తెలిసి 2 ఫైట్స్ ఉన్నాయి అనుకుంటున్నా. అండ్ ట్రైలర్లో అయితే అవి చూపెట్టిర్రు. మేబీ అవే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ కామెడీ తోటి అయితే సినిమా మొత్తం నడిపించేస్తాడు. ఎందుకంటే సంక్రాంతి అండ్ ఫ్యామిలీ అందరు కాబట్టి చూస్తారు కాబట్టి మాస్ ఫైట్స్ కొంచెం పక్కన పెట్టేసినట్లుండు ట్రైలర్ చూస్తుంటే అనిల్ రావిపూడి అయితే. ఈ సినిమా స్టోరీ అయితే చిరంజీవి గారికి చెప్పినప్పుడు అయితే వెంకటేష్ గారి క్యారెక్టర్ లేదంట అసలు. అండ్ చిరంజీవి గారే ఒక చిన్న క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని చెప్తే అండ్ అనిల్ రావిపూడి అయితే వెంకటేష్ గారిని అయితే తీసుకోవడం జరిగింది. బట్ నాకేమనిపించింది అయితే ట్రైలర్ చూస్తుంటే అండ్ వెంకటేష్ గారు చిరంజీవి గారు ఒక డ్యాన్స్ సాంగ్ ఏదైతే ఉందో ఎట్లయితే చేసిర్రో అట్లనే ఒక మాస్ ఫైట్ సీన్ చేసి ఉంటే మాత్రం నిజంగా పీక్స్ ఉంటుండే. అండ్ క్లైమాక్స్లో అది ఒకటి పెడితే హైలైట్ అయిపోతుంది సినిమాకి మాత్రం. కాకపోతే అది కొంచెం పెట్టి ట్రైలర్లో వదిలితే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుండే హైపు. అది కొంచెం మిస్ చేసిరేమో అనిపించింది. ఇంతకుముందు అనిల్ రావిపూడి సినిమాలు చూసుకుంటే ఆయన తీసిన సినిమాలల్లో ఆ ట్రైలర్ తోటి ఇంప్రెస్ చేస్తాడు. అండ్ మాస్ యాక్షన్ కానీ ఆ కామెడీ ఎపిసోడ్స్ కానీ చాలా హైలైట్ ఉంటాయి. బట్ ఈ సినిమాలో కొద్దిగా తగ్గిందైతే అనిపించింది. ఎందుకంటే ఆయన మార్క్ అంత కనిపించలేదు. చిరంజీవి గారు ఉన్నారు పర్లేదు, ఆయన యాక్టింగ్ అయితే ఆయనదే, ఆయన స్టైల్ మాత్రం ఆయన గ్రేస్ అనేది వేరే, అది ఆ ట్రాకే వేరే. బట్ ఈయన మార్క్ అనేది మిస్ అయింది అనిపించింది. ఇంకొంచెం సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ వెంచుంటే బాగుండే అనిపించింది. మేబీ అది ట్రైలర్లో అయితే చూపెట్టలేదు, మేబీ సినిమాలు ఉండొచ్చు. ఇంకోటి అనిల్ రావిపూడి సినిమా అంటేనే 100% హిట్ అనుకోవచ్చు. ఒక్క ఫ్లాప్ లేకుండా కూడా సినిమాలు తీస్తున్నాడు. అండ్ మెయిన్గా సంక్రాంతి మీద ఫోకస్ చేసిండు అండ్ పొంగల్. ఎందుకంటే ఇది పెద్ద పండుగ అనుకోవచ్చు. అండ్ దానివలన చాలామంది ఫ్యామిలీస్ అయితే సినిమాని 1 నుంచి 2 సార్లు కంపల్సరీ సినిమాని చూస్తారు. ఎందుకంటే అనిల్ రావిపూడి సినిమా అంటే బ్రాండ్ అయిపోయింది ఇప్పుడైతే సంక్రాంతికి అయితే. అండ్ చాలా సినిమాలు పోటీకి ఉన్నాయి. బట్ బాస్ ఖచ్చితంగా బాస్ సినిమాకి అయితే వస్తారు, చూస్తారు. సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి చూసుకుంటే ఈ సినిమా కొంచెం ప్రమోషన్స్ తక్కువ చేస్తుండే అనిపిస్తుంది అనిల్ రావిపూడి అయితే. మేబీ ఇప్పుడు స్పీడ్ పెంచుతుండొచ్చు. సంక్రాంతికి అయితే పర్ఫెక్ట్ సినిమా అనుకోవచ్చు మనశంకర్ వరప్రసాద్ అయితే. ఎందుకంటే ఆ సాంగ్స్ కోసం ఆటోమేటిక్ వెళ్తారు జనాలు అయితే సినిమాకి అయితే. అండ్ ఆ సాంగ్సే రప్పించేస్తాయి సినిమాకి అయితే. ట్రైలర్ అయితే ఓకే, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ట్రైలర్ అయితే లేదు. ఆ సాంగ్స్ హిట్ అయినంతగా అంత క్రేజ్గా ఏం ట్రైలర్ అయితే కట్ చేయలేదు, రిలీజ్ చేయలేదు. జస్ట్ ఓకే, నాకైతే యావరేజ్ అనిపించింది. చూద్దాం సినిమా ఎట్లుంటుందో. ట్రైలర్ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.